హాయ్ ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేస్తుంది. మీరు వడియాలు చల్ల మిరపకాయలు ఎలా పట్టారా లేదో కామెంట్ అయితే చేయండి. మేమైతే చల్ల మిరపకాయలని ఎలాగా ఎండబెట్టాలో వీడియో చూద్దాం రండి. ఇలాంటి లావు పచ్చిమిరపకాయలను అయితే తీసుకుని ఇలా ఖాళీ ఉన్న ఒక బకెట్లో వాటర్ నింపుకొని పచ్చిమిరపకాయలు అందులో వేసి 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి వేరే బకెట్లో వాటర్ పోసి ఇలాగ పచ్చిమిరపకాయలను అయితే మురికిపోయేలా క్లీన్ చేసి పినిసి పెట్టి అయితే చీరాలి. పినిసి పెట్టి చీరి అలా చీరిని అన్నీ ఒక లేని బౌల్లోనైతే పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిరపకాయలు అయితే మేమైతే పినిసి పెట్టి మా అమ్మ అయితే ఇలా చీరేసింది. ఇంకా మిగతావి కూడా ఇలా చీరేసిన తర్వాత ఇవి అయితే ఒక బౌల్లోనైతే వేసేసుకోవాలి. మీరు వడియాలు మిరపకాయలను పట్టారా లేదా కామెంట్ అయితే చేసేయండి. మేమైతే వడియాలు చల్ల మిరపకాయలు కూడా పట్టాము. పిండి వడియాలు ఎలా పడతారో మీకు కావాలితే కామెంట్ అయితే చేసేయండి. పిండితో పెట్టే వడియాలు కూడా ఫుల్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. కింద ఇలా మిరపకాయలు అన్నిటిని పినిస్తో చీరేసేసుకుని ఇంకోండి ఇలా చీరిని అలా పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాయి ఒక బౌల్ అయితే తీసుకుని లీటర్ ప్యాకెట్ అయితే తెచ్చుకోవాలి. పెరుగు ప్యాకెట్ లీటర్ ప్యాకెట్లో ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకుని ఆ మజ్జిగలో అయితే కలపాలి. పెరుగులో కలిపేసి ఒక బౌల్ మళ్ళీ ఒక ఖాళీ బకెట్ని అయితే మూత ఉన్న బకెట్ని అయితే తీసుకొని ఆ బకెట్లోనైతే వాటర్ సగానికి అయితే పట్టుకోవాలి. సగానికి పట్టుకున్న ఈ పెరుగు అంతా చిక్కటి పెరిగి అందులోనైతే వేసేసి ఇలా నీళ్ళలాగా అయితే మజ్జిగలాగా చేయాలి. ఇలాగ మజ్జిగలాగా సాల్ట్ ఇలా నీళ్ళలో మజ్జిగ సాల్ట్ కరిగేలాగా అయితే ఇలాగ బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పినిసి పెట్టి చీరిన మిరపకాయలను అయితే ఇందులోనైతే వేయాలి. ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బకెట్లోనే అయితే వేయాలి. మజ్జిగలో ఉన్న బకెట్లోను ఈ బకెట్లో మిరపకాయలన్నీ వేసేసి 3 రోజులైతే ఊరబెట్టాలి. పొద్దున్నే సాయంత్రం కూడా మనం తీసి కలపాలి. ఇలా 3 రోజులు కలిపిన తర్వాత మనం డాబా మీద అయితే వేసేసుకోవాలి. డాబా మీద వేసి వీడియో స్కిప్ అయిపోయింది, మీరైతే వేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చల్ల మిరపకాయలను అయితే ఎలాగా పట్టే రెసిపీ మీకు నచ్చింది అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇగోండి 3 రోజుల తర్వాత మేమైతే డాబా మీద అయితే వెళ్తున్నాం. వీడియో స్కిప్ అయిపోయింది, మీరైతే తప్పకుండా వేసుకోండి. మీరు చల్ల మిరపకాయలు ఎలా పడతారో కామెంట్ చేయండి. బాయ్.